మీలో ఎవరైనా రాజు అనే నామకరణంతో ఉన్నారా? మీలో గాని, మీ ఫ్రెండ్స్ లో గాని, మీ బంధువుల్లో గాని, మీ ఫ్యామిలీలో. సో పేరుకే రాజ్ అండి. సో వాళ్ళ స్థాయి ఎప్పుడు బంటులానే ఉంటుంది. సో రాజ్ అంటే ఏంటండి? ఒక రాజ్యానికి రాజ్యాధినేత. కానీ వీళ్ళు ఎప్పుడు సిపాయి లాగా, బంటు లాగా కింది స్థాయిలోనే మిగిలిపోతారు. వీళ్ళ కష్టాన్ని వేరే వాళ్ళు ప్రతిఫలం తీసుకుంటారు. వీళ్ళకి బంధు ప్రీతి ఎక్కువ, ఆప్యాయతలు, ఆదరాభిమానాలు ఎక్కువ అండి. తల్లిదండ్రుల నుండి వచ్చే ఆస్తిపాస్తులు కాకుండా వీళ్ళ స్వంతంగా రాజ్యాన్ని నిర్మించాలనే తపనతో కష్టపడి అహోరాత్రులు శ్రమించి వాళ్ళ చెమట చుక్కను రక్తాన్ని చిందించి రూపాయి పోగు చేస్తారు. అది పోగు చేసి ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తామన్న సమయానికి ఏదో ఒక రూపంలో వీళ్ళకి సమస్యలు తలెత్తుతుంటాయండి. రాజు అనే వాళ్ళకి మంచి ఉన్నతంగా అంకిత భావం కలవారు, ఎదుటి వాళ్ళకి సహాయపడాలనే తత్వం వీళ్ళకు ఎక్కువగా ఉంటుందండి. వీరి చేత ఎవరికైతే డబ్బులు ఇస్తారో, వీరి చేత డబ్బులు ఇప్పిస్తారో, మధ్యవర్తిత్వం చేస్తారో వీళ్ళకి ఎప్పుడు వాళ్ళతోటి సమస్యలే కొనుక్కొని ఉంటారు. రాజు అనే పేరులో ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరి చేసుకొని మీ అదృష్టాన్ని మీరే తలరాతని సెట్ చేసుకోండి. ఎన్ని రోజులండి గొంగలి పురుగులానే ఉంటారు. ఒక్కసారి మీ ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయింది, సీతాకోక చిలకగా ఎదిగే ఛాన్స్ వచ్చింది. మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరి చేసుకున్నట్లయితే మీ జీవితం రంగులమయంగా మారబోతుంది.